హాయ్ వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. దేశం మొత్తం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజును గోవాలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే గోవాకు అసలు స్వాతంత్ర దినోత్సవ వేడుక తేదీ డిసెంబర్ 19. ఈ రోజుని గోవా ముక్తి దివాస్గా జరుపుకుంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 14 సంవత్సరాల తర్వాత గోవా స్వాతంత్రమైంది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతీయులు స్వాతంత్ర వేడుకలను జరుపుకోవడంలో నిమగ్నమై ఉంటారు. ఈరోజు గోవాకు కూడా ఉత్సాహభరితమైన రోజే. అయితే గోవా రాష్ట్రానికి ఆగస్టు 15న స్వాతంత్రం రాలేదు. దీనికి ఒక చారిత్రక కారణం ఉంది. బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లి స్వాతంత్రం పొందిన వేడుకలను భారతీయులు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే గోవా 1710 నుంచి పోర్చుగీస్ వారి ఆధ్వర్యంలో ఒక కాలనీగా ఉంది. బ్రిటిష్ వారు భారతదేశంలో అడుగుపెట్టి దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా పోర్చుగీస్ వారు గోవాని పాలించారు. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత కూడా పోర్చుగీస్ వారు గోవా నుంచి వెళ్లడానికి, తమ అధికారాన్ని వదులుకోవడానికి నిరాకరించారు. ఈ కారణంగానే 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి గోవా తప్ప భారతదేశంలోని అన్ని ప్రాంతాలు బ్రిటిష్ వారి నుంచి స్వేచ్ఛ పొందాయి. గోవాకు స్వాతంత్రం రావడానికి 14 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే 19 డిసెంబర్ 1961 వరకు గోవా వలస పాలనలో ఉంది. అంటే భారతదేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందిన 14 సంవత్సరాల తర్వాత ఇది స్వాతంత్రమైంది. 1510 నుంచి గోవా పోర్చుగీస్ కాలనీగా ఉంది. 1600లో బ్రిటిష్ వారు భారతదేశంలో అడుగు పెట్టడానికి చాలా కాలం ముందు బ్రిటిష్ వారు వెళ్లిపోయి భారతదేశం సార్వభౌమ రాజ్యంగా మారిన చాలా కాలం తర్వాత కూడా పోర్చుగీస్ గోవాని అప్పగించడానికి నిరాకరించింది. 1900 శతాబ్దంలో తిరుగుబాటు స్వరాన్ని వినిపించింది. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలాగా గోవా విముక్తి ఉద్యమం రాష్ట్రాన్ని ఏలుతున్న యూరోపియన్ శక్తులను తరిమికొట్టడానికి ఐక్యంగా ఉండలేకపోయింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో జరిగిన అనేక విఫల చర్చల తర్వాత భారతదేశం గోవాను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించాలని, దశాబ్దాలుగా ఇక్కడ కొనసాగుతున్న పోర్చుగీస్ పాలనను ముగించాలని నిర్ణయించుకుంది. ఇక్కడ పోర్చుగీస్ పాలనను అంతం చేయడానికి సైనిక జోక్యం చాలా అవసరమని నిర్ణయించారు. డిసెంబర్ 18, 1961న భారత సైన్యం, నావికదళం, వైమానిక దళం సంయుక్తంగా సాయుధ చర్య తీసుకున్నాయి. దీనికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టారు. మొత్తం ఆపరేషన్ సమయంలో గోవాలో కేవలం 3300 మంది పోర్చుగీస్ సైనికులు మాత్రమే ఉన్నారు. పోర్చుగీస్ భారతదేశానికి తలవంచాల్సి వచ్చింది. పదవిచ్యుతుడైన గవర్నర్ జవహర్ మాన్యువల్ ఆంటోనియా వస్సాలో ఈ సిల్వా లొంగిపోయారు. డిసెంబర్ 18న సాయంత్రం 6 గంటలకు సచివాలయం ముందు ఉన్న పోర్చుగీస్ జెండాలను తొలగించి లొంగిపోయినట్లు సూచించడానికి తెల్ల జెండాను ఎగరవేశారు. భారత త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడు ఎగరవేశారంటే డిసెంబర్ 19న ఉదయం మేజర్ జవహర్ జెండాను, సచివాలయం ముందు భారత జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ ఆపరేషన్లో 7 ధైర్యవంతులైన యువ నావికదళం సిబ్బంది, ఇతర భారతీయ సిబ్బంది అమరులయ్యారు. అప్పటి నుంచి డిసెంబర్ 19వ తేదీని గోవా విముక్తి దినోత్సవంగా జరుపుకుంటారు. భారత నావికదళం అధికారిక వెబ్సైట్ ప్రకారం భారత నావికదళ నౌక గోమంతక్లోని యుద్ధ స్మారక చిహ్నాన్ని డిసెంబర్ 19, 1961న భారత నావికదళం ఆపరేషన్ విజయ్లో ప్రాణాలను త్యాగం చేసిన 7 యువ ధైర్య నావికులు, ఇతర సిబ్బంది జ్ఞాపకార్థం నిర్మించారు. డిసెంబర్ 19వ తేదీ గోవా విముక్తి దినోత్సవం. ఈ రోజుకి గోవా రాష్ట్రంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. గొప్ప ఉత్సాహంతో దీనిని జరుపుకుంటారు.